శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి రాత్రి 7:30 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. నక్షత్రం శతభిష నక్షత్రం ఉంది. గురువారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఈ వజ్రయోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తాయి. వజ్రయోగం వల్ల ఇబ్బంది లేకుండా ఉండాలంటే నానబెట్టిన శనగలు ఆవుకు తినిపించి వెళ్ళాలి, లేదా దత్తాత్రేయుడికి శనగల దండ అలంకరించి వెళ్ళాలి. అవన్నీ వీలు కాకపోతే పసుపు కొద్దిగా గంగాజలంలో కలిపి ఆ తడి పసుపుని నుదుటన బొట్టులాగా ధరించి వెళ్ళండి. గంగాజలం అందుబాటులో లేకపోతే మంచినీళ్లలో తడి పసుపు కలిపి ఆ తడి పసుపుని నుదుటన బొట్టులాగా ధరించి వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు మీనంలో సొంతింట్లో ఉన్నాడు. గురువు బలం చాలా బాగుంది కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవటానికి అనుకూలం. వివాహపరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి అనుకూలం. వివాహపరమైన చర్చలు చేయడానికి అనుకూలం. అలాగే అనేక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలకు, కొత్త కొత్త ధన మార్గాల కోసం అన్వేషణ చేయడానికి అనుకూలం. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మేషంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించడానికి కూడా రాహు బలం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. శతభిష నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గర్భాధానం ఈరోజు చేస్తే చాలా మంచిది. అలాగే కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వటానికి కూడా శతభిష నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి అనుకూలం. అలాగే వైద్య విద్యలు ప్రారంభించడానికి, మెడికల్ రిలేటెడ్ కోర్సులు స్టార్ట్ చేయడానికి కూడా శతభిష నక్షత్రం పనిచేస్తుంది. అంటే హాస్పిటల్స్ స్టార్ట్ చేయడానికి, మెడికల్ కోర్సుల్లో జాయిన్ అవ్వటానికి శతభిష నక్షత్రం చాలా మంచిది. భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా శతభిష నక్షత్రం బాగా సహకరిస్తుంది. గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి జపాలు చేయించుకోవాలన్నా, శాంతులు చేయించుకోవాలన్నా, హోమాలు చేయించుకోవాలన్నా వాటన్నిటికీ శతభిష నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి, మీకు కొత్తగా ఏదైనా పదవి కానీ అధికారం కానీ ఇస్తే దాన్ని స్వీకరించడానికి కూడా శతభిష నక్షత్ర బలం పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు పోగొట్టుకోవటానికి గ్రహాన్ని బట్టి దానాలు ఇచ్చుకోవాలనుకుంటే ఆ దానాలు ఇచ్చుకోవటానికి కూడా శతభిష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష దశమి విష్ణువుకు ప్రియమైన రోజు కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు వాళ్ళ రంగాల్లో అద్భుతంగా రాణించాలంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఒక మంత్రాన్ని 21 సార్లు జపించుకొని వెళ్ళాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే విష్ణవే. ఇది మంత్రం. ఓం నమో భగవతే విష్ణవే. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వృత్తిపరంగా అభివృద్ధి ఉంటుంది, పనులు తొందరగా పూర్తవుతాయి, ఆదాయం పెరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే దశమి తిథి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. ఈ సందర్భంగా విష్ణుమూర్తిని ఎలా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో నేటి కార్తీక విధులు అనే శీర్షికను పరిశీలిద్దాం. కార్తీక శుక్ల దశమి విష్ణుప్రియమని పురాణాల్లో చెప్పారు. అందుకే ఈరోజు ఇంట్లో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే విష్ణుమూర్తి చిత్రపటానికి, లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసిమాల అలంకరించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం లేకపోతే రాముడు, కృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికి తులసిమాల అలంకరించాలి. ఆ తర్వాత తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి మంత్రం జపించుకోవాలి. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. విష్ణువుకి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. ఆ తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నైవేద్యం పెట్టాలి. దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి.
2, 4, 6, 8 ఇట్లా సరి సంఖ్యలో ప్రదక్షిణాలు చేయాలి. అలాగే విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. విష్ణుమూర్తికి శాల పుష్పాలంటే చాలా ఇష్టం. అంటే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. మీ ఇంటి ఆవరణలో మొక్కలకు పుష్పాలుంటే అలాంటి పుష్పం ఒక్కటైనా ఈరోజు విష్ణుమూర్తికి దేవాలయంలో కానీ ఇంట్లో కానీ సమర్పించాలి. అలాగే విష్ణువు ఆలయంలో మొక్కలు కానీ చెట్లు కానీ ఉంటే వాటికి నీళ్లు పోయాలి. విష్ణువు ఆలయంలో భక్తులకి దధ్యోజనము లేదా చక్కెర పొంగలి పంచిపెట్టాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే విష్ణుమూర్తికి కొన్ని పూలంటే చాలా ఇష్టం. తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు, తుమ్మి పూలు, జాజి పూలు ఇవి విష్ణువుకి చాలా ఇష్టమని నరసింహ పురాణం, నారద పురాణంలో చెప్పారు. ఈ పూలలో ఏదో ఒక పూలతో విష్ణువుని పూజించాలి. అలాగే కార్తీక మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు ఎవరైనా సరే అవిసె పువ్వు అని ఉంటుంది. ఆ అవిసె పువ్వు లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర కానీ, రాముడి దగ్గర కానీ, కృష్ణుడి దగ్గర కానీ, నరసింహస్వామి దగ్గర కానీ ఉంచినట్లయితే 10,000 యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కార్తీక శుక్ల దశమి సందర్భంగా నేటి కార్తీక విధుల్లో ఈ ప్రత్యేకమైన విధులు పాటించండి. అలాగే కార్తీక మాస గురువారం కాబట్టి సాయంకాలం పూట సాయిబాబా ఆలయంలో కానీ, దక్షిణామూర్తి ఆలయంలో కానీ, దత్తాత్రేయుడి దగ్గర కానీ, రాఘవేంద్ర స్వామి దగ్గర కానీ దీపాలు వెలిగించండి, దీపదానం చేయండి. విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో ఆర్థిక, విద్య, వివాహ, సంతానపరమైన చర్చలు చేసుకోవటానికి చాలా మంచిది. శుభ కార్యక్రమాల గురించి గురుహోరలో చర్చలు చేసుకుంటే అవన్నీ 100% సక్సెస్ అవుతాయి. బ్యాంకు లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఏవైనా గురుహోరలో చేసుకుంటే చాలా మంచిది. నూతన వస్త్ర ఆభరణాలు ధరించడానికి కూడా గురుహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తీర్థయాత్రలు ప్రారంభించడానికి గురుహోర చాలా మంచిది. అలాగే పండితులను కలుసుకోవటానికి, లాయర్లను కలుసుకోవటానికి ఈ గురుహోర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మొండి బాకీలు వసూలు చేసుకోవాలని భావించే వాళ్ళు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి కూడా గురుహోర చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే దశమి తిథి కాబట్టి ఈరోజు గుమ్మడికాయ దానం ఇస్తే చాలా మంచిది. దశమి తిథి విష్ణువుకి ఇష్టం కాబట్టి గుమ్మడికాయ దానం చేస్తే విశ్వం మొత్తం విష్ణువుకు దానం చేసిన ఫలితం కలుగుతుంది. దానివల్ల నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే దశమి తిథి ఉంది కాబట్టి ఈరోజు ఆహారంలో నూనె పదార్థాలు స్వీకరించరాదు, ఉసిరికాయ స్వీకరించరాదు, గుమ్మడికాయ ఆహారంలో స్వీకరించరాదు. ఈ ఆహార నియమాలు పాటిస్తే విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. కార్తీక మాసం శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో మీరు ఏ పని చేస్తున్నా సరే కార్తీక దామోదర, కార్తీక దామోదర, కార్తీక దామోదర అనుకుంటూ ఉండండి. దానివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు పండగే కాబట్టి ప్రతిరోజు కూడా ఆ రోజును బట్టి కొన్ని విధులు పాటిస్తే అదృష్టం వెంటనే మీ ఇంటి తలుపు తడుతుంది. కాబట్టి దినఫలంలో కార్తీక మాసం సందర్భంగా నేటి కార్తీక విధులు అనే శీర్షికన చెప్పబడినటువంటి అంశాలలో వీలైన అంశాలు పాటించడం ద్వారా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నేటి కార్తీక విధుల్లో ఆ రోజును బట్టి ఆహార నియమం పాటించటం లేదా ఆ రోజును బట్టి దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.